తల్లి ఒడి నుంచే తెలుగు భాషకు పునాది ఏర్పడాలని తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ తెలిపారు. ఇతర భాషలు నేర్చుకునేందుకు తొలిమెట్టు మాతృభాష అని గుర్తుంచుకోవాలన్నారు. తెలుగు భాషను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. మాతృభాషలో మాట్లాడుతూ పిల్లలకు తెలుగు నేర్పించాలన్నారు. చాలా మంది కలలు కంటారు. ఆ కళను సాకారం చేసుకోవడానికి కొంతమంది మాత్రమే ముందుకు వస్తారు. ముందుగా ఇలాంటి మహాసభలు నిర్వహించాలంటే గుండె ధైర్యం కావాలి. ఆ గుండె ధైర్యం మెండుగా ఉన్న వ్యక్తి ఆత్మీయ మిత్రుడు గదుల శ్రీనివాస్. తెలుగు భాష మనుగడ సాగించలేకపోతుంది అంటే, తెలుగులో మాట్లాడేవారు కొదవరుతున్నారు అంటే, పిల్లలు తెలుగు భాష అని గర్వంగా తల ఎత్తుకుని తిరగలేకపోతున్నారంటే తలదించుకోవలసింది తల్లిదండ్రులు అని ముందుగా హెచ్చరిస్తూ ఉన్నా. ముందు మన ఇంటి దగ్గర నుంచి, మన తల్లి ఒడి నుంచి ఈ భాషకి ఒక పునాది ఏర్పడాలి. ఇతర భాషలు నేర్చుకోవడానికి తొలి మెట్టు పునాది మన మాతృభాష అనే విషయాన్ని విస్మరించవద్దు. ఒక పిచ్చి భ్రమ వదిలేయండి. ఆంగ్లం మోజులో మన తల్లి భాషను కన్నా మర్చిపోయినట్లయితే మీకు ఆ భాష ఈ భాష రెండూ రాకుండా పోతాయి. అది ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ రోజు నుంచి అయినా సరే మన భాషని మనం గౌరవించుకుందాం. కాబట్టి తప్పనిసరిగా అందరూ తెలుగులో మాట్లాడండి, తెలుగులో చదవండి, పిల్లలకు తెలుగు నేర్పండి. ఆ తర్వాత మన ప్రభుత్వాల మీద పోరాడదాం.